వేములవాడ పట్టణంలోని 24వ వార్డులో కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థి అన్నారం శ్రీనివాస్ ఇంటింటి ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన వార్డులోని పలు కాలనీల్లో ఇంటింటికి వెళ్లి ఓటర్లను కలుసుకుంటూ గతంలో తాను చేసిన అభివృద్ధి కార్యక్రమాలను వారికి వివరించారు. ప్రచారంలో భాగంగా ఆయన మాట్లాడుతూ గతంలో తన సతీమణి కౌన్సిలర్ గా ఉన్న సమయంలో వార్డులో చేపట్టిన అభివృద్ధి పనులను ప్రజలు మరోసారి గుర్తు చేసుకోవాలని కోరారు. ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ బలపరిచిన అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేస్తున్న తనకు హస్తం గుర్తుపై ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. 24వ వార్డు అభివృద్ధే తన ప్రధాన లక్ష్యమని, ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ పనిచేస్తారని ఆయన హామీ ఇచ్చారు. వార్డు మన అన్నారం సీనన్న నిలబడుతున్న కాంగ్రెస్ తరఫున గెలిపియాలని అందరినీ కోరుకుంటున్నాము. అంతకుముందు చాలా పనులు చేశారు. 24వ వార్డులో నీళ్లు లేకుండా నీళ్లకు వాళ్ళకి ఫోన్ చేసి తెప్పించారు. ఏదైనా కష్టం వచ్చినా సుఖం వచ్చినా వాళ్ళ ఇంటికో చెప్పుకున్నాం. మేము చేసిండు అన్ని పనులు. గెలిపేయాలని మేము కోరుతున్నాం. కాంగ్రెస్ కౌన్సిలర్గా అన్నారం శ్రీనివాస్ గారు పోటీ చేస్తున్నారు. ఇంతకుముందు కూడా ఇండిపెండెంట్ అభ్యర్థిగా చేసి భారీ మెజార్టీతో గెలుపొందారు. ఇప్పుడు ఆదిశీనన్న నాయకత్వంలో ఆదిశీనన్న బలపరిచిన వ్యక్తి అన్నారం శ్రీనివాస్. మన అన్నారం శ్రీనివాస్ని మనం గెలిపించుకొని మన వార్డును అభివృద్ధి చేసుకుందాం. అన్నారం శ్రీను మనకు అన్ని వేళలా అన్ని పనులకు అందుబాటులో ఉంటాడు. ఇలా ఫోన్ చేస్తే అలా వచ్చి పనులు చేస్తాడు. నాకైతే ఒక తమ్ముడు లెక్క, మా ఇంట్లో మెంబర్ లెక్క ఉంటాడు. అదే విశ్వాసంతో చెప్తున్నాను. నేను ప్రజలందరూ వేములవాడ 24వ వార్డు ప్రజలందరూ అన్నారం శ్రీనుకు ఓటేసి చేతి గుర్తుపైన ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించగలరని కోరుచున్నాం. మున్సిపల్ ఎన్నికలో భాగంగా 24వ వార్డులో ప్రచారం కొనసాగడం జరుగుతుంది. గత ఎన్నికల్లో కూడా మేము ఇండిపెండెంట్గా భారీ మెజార్టీతో గెలిచి ఉన్నాము. ఇప్పుడు మాకు అండగా కాంగ్రెస్ పార్టీ బలంగా ఉన్నది. ఇప్పుడు మేము అంటే ఈ 5 సంవత్సరాల క్రితం కూడా మేము ఎన్నో పనులు చేసి పెట్టాము. వార్డు సమస్యలు కానీ, ఇంటింటికి నల్లా కనెక్షన్లు కానీ, చిన్న వర్క్స్ ఇబ్బంది అవుతుంది మన వార్డు ప్రజలకు. ఎలాంటి ఫోన్ ఎప్పుడు ఏ టైంలో కానీ చేసినా అన్నారం శ్రీను అనే వ్యక్తి వాళ్ళకి మైండ్లో గుర్తొస్తాడు. ఎందుకంటే నాయకులు ఎట్లా ఉన్నారంటే గెలుద్దాం పక్కకు జరుగుతాం, ధనవంతులైనా కానీ పోటీ వచ్చినా తన గుండె నిబ్బరంతో ముందుకు సాగుతున్నాడు. ప్రజాసేవ కోసమే పోరాడుతున్నాడు. అట్లాంటి వ్యక్తిని కాపాడుకోవాలని చెప్పి నేను కోరుకుంటున్నా. ఎట్లాంటి పైసకు తాగడానికి తినడానికి ఎట్లాంటి ప్రజలు ఎలాంటివి చేసినా కానీ మీరు లొంగద్దు. అంటే పని చేసే వ్యక్తిని గెలిపించుకోవాలని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. వాళ్ళు ఇచ్చిన డబ్బులు ఇవాళ ఒక్కరోజు తర్వాత 2 రోజులకి ఒడుస్తాయి. కానీ మనకి ఇది 5 సంవత్సరాలు ఓటు హక్కు అనేది మన ప్రతి వ్యక్తి యొక్క అది ఏంటిది అస్త్రం లాంటిది. ఆ అస్త్రాన్ని మనం సద్వినియంగా ఉపయోగించుకోవాలని నేను తెలియజేసుకుంటున్నాను. గుర్తుకు ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని చెప్పి నా 24వ వార్డు ప్రజలను శిరస్సు వంచి వేడుకుంటున్నాను. వేములవాడ మున్సిపల్ ఎలక్షన్లో భాగంగా ఈరోజు కూడా మరి ఇంటింటికి ప్రచారం నిర్వహించుకోవడం జరుగుతుంది. మరి 24వ వార్డు కాంగ్రెస్ అభ్యర్థిగా గౌరవనీయులు పెద్దలు శాసనసభ్యులు ఆ శ్రీనివాస్ గారు బలపరిచినటువంటి వ్యక్తిగా నేను ఈరోజు ముందుకు వస్తున్నాను. దయచేసి ఆలోచించండి. ప్రతిరోజు చెప్తున్న విషయమే. ఇప్పుడు ఎలక్షన్లు వస్తున్నాయి అనగానే చాలామంది చాలా రకాలుగా బంధుత్వంతో కావచ్చు, డబ్బుతో కావచ్చు వస్తున్నారు. దయచేసి ఆలోచించండి. మీ ముందు అనునిత్యం ఉన్నవారు ఎవరు, లేనివారు ఎవరు, ఏం చేశారు ఇంతకుముందు. దాదాపు మన 24వ వార్డులో ఇంతకుముందు మా సత్యమాని ఎన్నికైన సందర్భంలో సీసీ రోడ్లు కానీ, సీసీ డ్రైనేజీలు కానీ, పోల్ స్తంభాలు కానీ, వాటర్ కానీ, బోర్లు కానీ ప్రతి ఒక్కటి, ఇందిరా మిల్లు కానీ, రేషన్ కార్డులు కానీ, పింఛన్లు కానీ నేను ఇవ్వడం జరిగింది. ప్రతి ఒక్కరికి సమంజసమే. నేను మీ ఇంటి ప్రతి ఒక్కరికి నేను అందరికీ పరిచయం ఉన్న వ్యక్తిని. ప్రతి ఒక్క మహిళ నాకు స్వతహాగా చెల్లె, ఒక తల్లి, ఒక అక్కగా నాకు ఫోన్ చేసి వాళ్ళ బాధలు వాళ్ళ సమస్యలు చెప్పుకుంటే నేను తీర్చిన ఆ సంబంధంతో మళ్ళీ ఈ రోజు మీ ముందుకు వస్తున్నా. దయచేసి ఆలోచించండి. అంటే ఎలక్షన్లు 5 సంవత్సరాలకు ఒకసారి వస్తాయి.
5 సంవత్సరాలకు ఒకసారి వచ్చినప్పుడు దాన్ని కరెక్ట్ సద్వినియోగం చేసుకోవాలి. సద్వినియోగం చేసుకుంటే మన వార్డు అభివృద్ధి కావచ్చు, మీ సంక్షేమ పథకాలు కావచ్చు, మీరు అభివృద్ధి కావచ్చు, మీ బాధలు తీరుతాయి. అదేవిధంగా ఇంకో విషయం ఏంటంటే ఇప్పుడున్న పరిస్థితులలో కొంతమంది వ్యాపారవేత్తలు కావచ్చు, కొంతమంది బంధుత్వం పేరుతో కావచ్చు వచ్చినప్పుడు రిజర్వేషన్స్ అనే మున్సిపాలిటీలో ఉన్నాయి కదా, ఆ రిజర్వేషన్స్ వస్తాయనే వాళ్ళు ముందుకు వస్తారు, లేకపోతే రారు. ప్రజాసేవ చేయడానికి రిజర్వేషన్స్తో సంబంధం లేదు. ప్రజాసేవ చేయాలంటే రిజర్వేషన్ వచ్చినా రాకున్నా ప్రజాసేవలో ఉండాలి, అవకాశం వస్తే నిలబడాలి, లేకపోతే పక్క తడుకోవాలి. అంతేగాని కేవలం రిజర్వేషన్ వచ్చింది, ఈరోజు నేను నిలబడతా, నా బంధుత్వం ఉంది, నేను నిలబడి ఒక అలంకారంగా కౌన్సిలర్ అనే ఒక పదవి కావాలని ఆకాంక్షతో కొందరు వస్తున్నారు. దయచేసి ఆలోచించండి. మీ ఇంటి మధ్య ఉన్న నేను సమస్యలన్నీ పరిష్కారం చేశాను. ఇంకా అత్యంత ఉత్సాహంతో ఇంకా మీకు సేవ చేయడానికి నేను ముందుకు వస్తున్నా. దయచేసి కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది ఇక్కడ. కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మనందరికీ సంక్షేమ పథకాలు ఇంకా వస్తాయి, ఇందిరమ్మ ఇండ్లు ఇంకా వస్తాయి, నిరుపేదలకు రేషన్ కార్డులు కావచ్చు, ఇందిరమ్మ ఇళ్ళకు ఇంకా నేను ఇప్పిస్తాను. దయచేసి ఎందుకంటే అభివృద్ధి జరుగుతున్న తరుణంలో, కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి చేస్తున్న తరుణంలో వేరే పార్టీ అభ్యర్థులు గెలిస్తే కాంగ్రెస్ పార్టీ ఈ వార్డుకు అభివృద్ధి కాదు కదా, ఏమీ చేయలేకపోతుంది. కాబట్టి ఆశీన నాయకత్వంలో ఆశీనను నిలబెట్టిన నన్ను గెలిపిస్తే ఈ వార్డు అభివృద్ధి అవుతుంది, ఇక్కడున్న నిరుపేదలందరికీ న్యాయం జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. దయచేసి ఆలోచించండి. ఈరోజు కొంతమంది మహిళని ఏ విధంగా లోపట్టుకోవాలి, పురుషులను ఏ విధంగా లోపట్టుకోవాలి, కొందరికి మద్యం ఇవ్వాలి, బిర్యానీ ఇవ్వాలి, మహిళలకు చీరలు ఇవ్వాలి అని ఒక ఆలోచనతో ముందుకు వస్తున్నారు. అంటే మహిళలు ఇన్ని రోజులు వాళ్ళ ఇంటిలో అన్ని రకాలుగా సౌకర్యం లేవా, వాళ్ళు చీరలు కొనుక్కుంటలేరా, వాళ్ళు మందు బిర్యానీ తీసుకుంటలేరా, అంటే ఈ తాత్కాలికంగా ఈ 6 రోజులు ఇలా మబ్బై పెట్టి ఓటు అడగడం ఎంతవరకు సమంజసం? దయచేసి ప్రజలు ఆలోచించండి. వాళ్ళు ఇచ్చే తాయిలాలు ఇప్పటి మందమే, ఎప్పటికీ కాదు. ఎప్పటికీ మీ మధ్య ఉండటం నేను ఒక్కనే. మీ ఆపదలో మీ ఇంటి ముందు ఉన్నాను, ఈ రేపు కూడా మీ ఆపదలో నేను ఉంటుకుంటా. దయచేసి బంధుత్వాలకు, కులాలు, మతాలు, వర్గాలు భేద లేకుండా నేను అందరికి సేవ చేసిన, రేపు కూడా సేవ చేయడానికి ముందుకు వస్తున్నా. దయచేసి అందరూ ఆలోచించి నన్ను బలపరిచిన ఆ శ్రీనివాస్ గారు నన్ను ధన్యవాదాలు తెలియజేస్తూ, అదేవిధంగా మా వేములవాడ పట్టణంలోని 24 ప్రజలందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, నాకు చేతి గుర్తుకై మీ అమూల్యమైన ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరుకుంటున్నాను.